సినిమా చాలా బాగుంది బ్రో, మంచి పే ఆఫ్స్ అయి పెట్టారు. స్టోరీ కూడా కొంచెం లెంతీ ఉంది కానీ ఎంజాయ్ చేస్తాము. మిగతా సినిమాస్ నుంచి శేఖర్ కమల సినిమాస్ నుంచి డిఫరెంట్గా ఉంది, అందరూ వాచ్ చేయాల్సిందే బ్రో. బాగుంది బ్రో నాగార్జున గారి క్యారెక్టర్, ఆయనకి మంచి ప్లాట్ ఉంది, ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్. అది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ బ్రో, అక్కడి నుంచి చాలా మూవ్ అయిన స్టోరీ. బట్ సినిమా అయితే చాలా బాగుంది, మస్ట్ వాచ్. గారు చాలా బాగా చేశారు, ధనుష్ గారు ఇంకా బాగా చేశారు. చాలా హెల్ప్ఫుల్ ఇది, అంటే పేదరికంలో కూడా ఒక మనుషులు ఉన్నారు అనేది చెబుతున్నారు అందరికీ. చాలా అంటే దాన్ని నీట్గా ఎట్లా చేయాలో, ప్రపంచం ఎలా ఉండాలో, జీవితం ఎలా ఉండాలో అని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. చాలా బాగుందండి, వెరైటీగా ఉంది. రష్మిక యాక్చువల్లీ సర్ప్రైజ్. నాగార్జున చాలా బాగా చేశాడు. ఐ థింక్ ఇట్ సూట్స్ హిమ్ రియలీ వెల్. రష్మిక చాలా బాగుంది, చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ రష్మికది. చాలా అద్భుతమైన మూవీ. ఐ థింక్ శేఖర్ కమ్ల ఎవ్రీబడి హ్యాస్ టు సపోర్ట్. చాలా బాగుంది, బాగా నచ్చింది మూవీ. బాగుంది ఇంకొద్దిగా లాగ్ అయిందని అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఒక బిచ్చగాడి మీద, బినామీ పేర్ల మీద ఉన్నది మొత్తం అంతా. డామినేషన్ లేదు, అంత నాగార్జున డైరెక్షన్లో ధనుష్ మూవ్ అవుతూ ఉంటాడు అంతే. బాగుంది. నా వరకు అయితే ప్రతి సినిమా అయితే బాగానే ఉన్నది. కొంచెం స్లోగా అన్నట్టుగా అనిపించింది కానీ సినిమాలోనూ మంచి కాన్సెప్ట్ ఉన్నది. జనరల్గా మనం మన ఫ్యామిలీ కోసమే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ని బాగా తీసుకుంటారు. ప్రతి ప్రాణానికి వాల్యూ ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారనమాట. మరి కొంచెం స్టోరీని ఇండెప్త్గా చెప్పగలిగితే ఈ సినిమా ఇంకా బాగుంటున్నది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మ్యూజిక్ మాత్రం చాలా బాగున్నది. థ్యాంక్ యూ. అంటే ఎలా చెప్పాలనేది, ధనుష్ గారు ఈ ఒక రియల్ ఒక అడుక్కున్న వ్యక్తి ఎలా ఉంటారో దాన్ని 100% దాన్ని న్యాయం చేశారు. అసలు ప్రతి వ్యక్తికి కూడాను ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కావాలి కదా, దాన్ని కోరుకునే ప్రయత్నం ఒక వ్యక్తి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా చాలా అందంగా చూపించారనమాట. ప్రతి మనిషికి ప్రతి వాల్యూస్ అనేది చాలా అవసరం. ఈ సినిమాలను బాగా చూపించారనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా బాగున్నది అనమాట. థ్యాంక్ యూ. ఓకే. డిసప్పాయింట్ అంటే ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా లేదు, ఎందుకంటే మేము అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఇద్దరు హీరోలను పెట్టి అంత బాగా తీస్తున్నారంటే అసలు ఆ ఎక్స్పెక్టేషన్ వేరే రకంగా ఉండింది, కానీ ఇక్కడ తీసిన విధానం వేరే రకం. స్టోరీ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాయి కానీ స్టోరీ కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే యాక్చువల్గా కుబేరా అనగానే ఏమనుకుంటామంటే ఉన్న డబ్బునంతా కూడా దోచేసుకుంటారు వీళ్ళు, ఒక బిచ్చగాడ అయి ఉన్న క్యారెక్టరు ఆ వచ్చిన డబ్బునంతా దోచుకుంటాడని ఎక్స్పెక్టేషన్ ఉండింది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. కానీ అది ఇంకో రకంగా వెళ్ళింది అన్నట్టు. కొంచెం ఇక శేఖర్ కమల గారిది కొద్దిగా ఆ సెంటిమెంట్ అదంతా పెట్టేసి అలా చేశారు అంతే. ధనుష్ గారిది బాగుందండి, ధనుష్ గారిది బాగుంది. నాగార్జున గారిది అంటే ఓకే, కానీ ధనుష్ గారిది చాలా బాగుంది. కామెడీ అంతేం లేదు.